పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయినా కాలేజీకి తీసుకెళ్తాం మొత్తం రోజు. ఆ రకంగా నేను పడిన శ్రమ అనుకోనమ్మా. అది నాకు అదొక సరదా. అలాగే బిజినెస్‌లోకి వచ్చింది. ఇద్దరం చేసాం. తర్వాత ఇప్పుడు కోడలు, అబ్బాయి వచ్చేసారా. తర్వాత మా మనవడు, మనవరాలు బ్రాండ్ అంబాసిడర్స్ లాగా వాళ్ళు ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు ఆళ్ళయి ఉన్నాయమ్మా ఇద్దరి. వెరీ కిడ్స్ వాళ్ళు. మాకు సలహాలు ఇచ్చేంత లెవెల్ వచ్చేసారు. సరే గుడ్. అది స్వీకరించాలి. పెద్దోళ్ళు అనేది మాట కాదు. అన్ని ఈగోస్ పెట్టేసి వాళ్ళు పిల్లలు చెప్పిన దాన్ని వినగలిగితే దాంట్లో ఒక 1% కాదమ్మా, 99% తీసుకుంటే రియల్లీ మాకు హెల్ప్ఫుల్ అవుతా ఉంది. అదొక మా ఫ్యామిలీకి యాక్చువల్ గా బ్యాక్ బోను. ముందల ఫస్ట్ బ్రవరాంబ, నేను బుజ్జి అంటాలేమ్మా. తర్వాత అలాగే మనవడు మనవరాళ్ళు కూడా అలాగే అంటారు. ఇక్కడ మనవరాళ్ళు మనవాళ్ళు కూడా అంటే అల్లుడు కూతుర్లు బిడ్డలు కూడా మాది ఏదైతే ఫుడ్ బిజినెస్లు మేము చేస్తున్నామో నిజంగా ఆ మనవరాలు కూడా ఒక పెద్దమ్మాయి కూతురు కూడా ఇదే ఫీల్డ్ లో. మీకైతే ముగ్గురు పిల్లలా? మాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి సోనియా, రెండో అమ్మాయి సౌమ్య. 2 అమ్మాయిల్ని హైదరాబాదే ఇచ్చాము. పెద్దల్లుడు గారు జూలూరి వీరేష్ గారు, వాళ్ళది పట్టు చీరల బిజినెస్ అన్నమాట. లాస్ట్ ఫ్రమ్ 70 years. అవును, జ్యువెలరీ వజ్రమహారాలు ఇందాక అనుకున్నాం. వాళ్ళది ఫస్ట్ పట్టు చీరల షోరూమ్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. అప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఉందండి అది పేరు మార్చారు, బృందావన్ సిల్క్స్. ఓకే. అలాగే రెండో అల్లుడు గారు దేవకి అమర్నాథ్ గారు, సౌమ్య హస్బెండ్. వాళ్ళది ఏంటంటే కుమార్ రబ్బర్ మోల్డింగ్ వర్క్స్. వాళ్ళది కూడా 60 years. దే ఆర్ ఇంటూ స్పెషలైజ్డ్ రబ్బర్ ప్రొడక్ట్స్. అవునండి. ఆయన పొట్టి శ్రీరాములు గారి గ్రేట్ గ్రాండ్ సన్. ఆయన పెద్ద పాపకి 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, ఇషిక ఇషాన్. ఇందాక చెప్పా కదా, షీఈ్ ఇంటూ బేకింగ్, పెటిటి ఇషిక. ఓకే. అలాగే సౌమ్యకి 3 అమ్మాయిలు, ఆష్న, ఆశ్రిత, ఆరాధ్య. ఓహో. అది రైట్. అబ్బాయికి ఎలాగో 2, ఆరుష్, దియా. రైట్. మాకు ఆల్ టుగెదర్ 7 మనవరాళ్ళు మనవాళ్ళు. అద్భుతం. ప్రశాంతమైన జీవితం. సరిగమ పదనిస. అది సరిగమ పదనిస. కరెక్ట్. దట్స్ అమేజింగ్, రియల్లీ దట్స్ అమేజింగ్. వాళ్ళ పిల్లలు కూడా ఫుడ్ లోకే దిగిపోయారమ్మా. ఓహో. ఆ పెద్ద మనవరాలు గాని ఇంకో పెద్ద మనవరాలు. ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ అయింది. అబ్బో అసలు విపరీతం అమ్మా. అదే కదా. సోనియాకి 2. ఓకే. పెద్ద పాప ఇషిక, షీఈ్ ఇంటూ కేక్. ఓకే. పెటిటి అని 18 years కే ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి బ్లడ్ లోనే ఉంది బిజినెస్ అన్నమాట. సో ఇన్నోవేటివ్ చాలా, అది మటుకు ఒప్పుకోవాల్సింది. ఇన్నోవేటివ్ గా మా ఇషిక ఆ బ్రాండ్ ని ఎలా చేస్తుందంటే కేక్స్ సప్లై చేస్తూ వర్క్ షాప్ స్టార్ట్ చేసింది. షీల్ డూ లైక్ మైండెడ్ పీపుల్ కి, లైక్ పెట్ లవర్స్ కి ఒక వర్క్ షాప్, సమ్ ఆర్టిస్ట్ కి ఇంకొక వర్క్ షాప్, కేక్స్ నేర్పించడం. ఈ రకంగా షీఈ్ మూవింగ్ అప్. ఇది పెద్ద మనవరాలు, పెద్ద కూతురు. అలాగా రెండో కూతురు కూడా అంతేనమ్మా. అసలు ఎంతైనా బిజినెస్ మెన్ మైండ్ సెట్ వేరే. నాలాంటి వాళ్ళు అయితే ఉద్యోగం చేసుకున్నాం, నెలకో జీతం వస్తుందా, ప్రశాంతం బాబు ఈ టెన్షన్ పడలేము అనుకుంటాం. సో బిజినెస్ మెన్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ కదండి నిజంగానే. అవును, అంటే మైండ్ సెట్ అంటే ఆ ఎంటర్ప్రైజింగ్ అనేది వాళ్ళ జీన్స్ లో ఉంటది. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనే ఉత్సాహం, ఆ డిజైర్ వాళ్ళకి నడిపిస్తుంది. ఆ డిజైర్ ని మనం కరెక్ట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తే, డిసిప్లిన్, డైరెక్షన్, డిజైర్ ని 3 కలిపితే దే కెన్ బికమ్ సక్సెస్ ఇన్ ఎనీ బిజినెస్ అని మా ఒపీనియన్ విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్. కరెక్ట్ గా చెప్పాలంటే మ్యామ్, అంటే సినిమా కష్టాలు లేవు, తిండి లేదు, లేదా పెట్టుబడి పెట్టడానికి ₹1 లేదు, అయ్యో షెల్టర్ లేదు, నా ఫ్యామిలీని చూడడం ఎలాగా, వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయి, ఇలాంటి కష్టాలు ఏం లేకపోయినా, మీ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ లో కాకపోయినా మీకంటూ ఖచ్చితంగా కొన్ని స్ట్రగుల్స్ ఉండి ఉంటాయి కదా. ఆ స్ట్రగుల్స్ అంటే ఏం చెప్తారు, పర్సనలీ ఆర్ ప్రొఫెషనల్లీ? ఒకటమ్మా, స్ట్రగుల్స్ నేను రీసెర్చ్ ఖర్చు పెట్టి నాకు వచ్చిన సంపాదన అంతా నేను ఖర్చు పెట్టానమ్మా. ఎందుకంటే మా సొంత హౌస్, నాన్నగారు, మాకేమి ఎస్టాబ్లిష్మెంట్ అది లేదు, ఇంటి అద్దె లేకపోతే ఏమి లేదు, ఇంటి భోజనానికి కూడా ఖర్చు లేదు, మరి కారు పెట్రోల్ కూడా మాకు బాధ లేదు చిన్నప్పటి నుంచి అమ్మ.
ఎప్పటి నుంచి అనుకుంటే అది నిజంగా నా 12th ఇయర్ నుంచి కూడా కారు డ్రైవింగ్ కూడా నాకు ఏమీ అవసరం పడలా, అంతా నాన్నే. Right. ఇంకా చివరికి నాకు వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ రీసెర్చ్ మీదే నేను ఖర్చు పెట్టేటప్పటికి ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ అమ్మా. అవును. అది ఈ రోజున ఎంజాయ్ చేయగలుగుతున్నాడు మా అబ్బాయి. నిజంగా చెప్పాలంటే ఆ గుడ్ విల్ కూలెక్స్ ట్యాగ్ కరెక్ట్. ఒక ఫ్యామిలీ కష్టం అది. ఒక జనరేషన్ Generation ఆ ఫ్రూట్ ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు enjoy చేస్తున్నారని మేము- చెప్పుకోవచ్చు. అయినా మేము ఎంజాయ్ చేసినట్టు మేము చేసామమ్మా, మేమిద్దరం, మా పిల్లలు. అసలు అలా ఇలా కాదు. ఆ. దాని తర్వాత మా అబ్బాయికి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దానికి నిలబెట్టడం చాలా గ్రేట్ అమ్మది. Correct. అది మేము ఫీల్ అయ్యేది. నిజం, నిజం. అది కూడా కోడలు కూడా ఏంటంటే అసలు 12 hours దీని మీదే ఉంటుందమ్మా మైండ్. ఉమ్, ఇంకో రకంగా థింక్ చేయదు. అది మా లక్ అది. ఉమ్. అది కూడా మాకు తెలంగాణ నుంచి వచ్చే అమ్మాయి. ఓ, లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి పిల్లలు? లేదమ్మా, లేదు. అందరూ ముగ్గురిది అరేంజ్ మ్యారేజ్. అందరూ అరేంజ్డ్ పెళ్లి చూపులేనమ్మా. అది మటుగా అలాగే 100%. అందరూ ముగ్గురు ఇండియాలోనే ఉండాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇండియా పర్ఫెక్ట్ అని కాదు, ఇట్స్ వండర్ఫుల్లీ లివింగ్ place. ఫర్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఒకటి, ఇంకొకటి కంఫర్ట్ ఒకటి ఇండియాలో ఉంటే, ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ గా కూడా దాన్ని Connect మనం కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత రిలేషన్స్ తో మనం ఆల్వేస్ అటాచ్ అయి ఉంటాం. తర్వాత ఇండియా అనేది ఫుల్ డైవర్సిటీ. మనం ప్లేసెస్ వెళ్ళటానికి అన్నిటికీ కూడా ఆ రకమైన ప్లేస్ మన ఇండియాది కాబట్టి మేము ఎందుకో అలా అనుకున్నాం, జరిగింది ఓకే, కానీ ముగ్గురు పిల్లలు ఇండియాలోనే ఉండటం మా అదృష్టం. మీ పెళ్లి చూపులు ఇప్పుడు సార్ ఎలా అయితే బిజినెస్ లోకి వస్తేనే చేసుకుంటా అన్నారు, ఇప్పుడు మీ అల్లుళ్ళని లేదా కోడల్ని తీసుకొచ్చారు, మీరేం చెప్పారు? అట్లా చెప్పలేదు ఏం చెప్పలేదు? వాళ్ళు. లేదు, ఫస్ట్ మ్యాచ్ ముగ్గురు సెట్ సెట్ అయిపోయింది అయినాయి. కంఫర్టబుల్ గా. అమ్మాయి కూడా మెకానికల్ ఇంజనీర్. ఆ ఇద్దరు అటు, వీళ్ళిద్దరు డిగ్రీలమ్మ, పెద్దల్లుడు గారు అమ్మాయి. ఓకే. అలాగా ఆ పిల్లలు కూడా ఏంటంటే ఆ ఫుడ్, దాని యొక్క ఎంజాయ్మెంట్, తాతయ్య తినిపించిన ముద్దలో లేకపోతే ఏమన్నా అనుకోండి అమ్మా, వాళ్ళకి అది వంట పట్టిందేమో, పెట్టమనకుండానే వాళ్ళు పెట్టేసి చేసుకున్నారు. అది మా సాటిస్ఫాక్షన్ ఈ రోజుకి. అలా, అంతకంటే ఏం లేదు.